మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తయిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఎర్రుపాలెం అమరావతి నంబూరు లైన్ సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదం, నిధులు మంజూరు కాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని పార్లమెంటు సభ్యులతో తాజాగా విజయవాడ సత్యనారాయణపురం వద్ద ఉన్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని ఈ సందర్భంగా జీఎం తెలిపారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. 21,000 కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలు చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. పలు అభివృద్ధి అంశాలపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9,151 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏపీలో 21,000 కోట్ల పనులు జరుగుతున్నాయని, అందులో 1,687 కిలోమీటర్ల కొత్త డబుల్ ట్రిపుల్ లైన్ పనులు ఉన్నాయని చెప్పారు. ఏపీలో 97% రైల్వే లైన్లు విద్యుదీకరణ జరిగాయని వివరించారు. గత 3 ఏళ్లలో 9 ఆర్ఓబీలు, 79 ఆర్యూబీలు నిర్మించామని, వివిధ స్టేషన్లలో 35 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో 12 బ్రిడ్జిలు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నామని తెలిపారు. రైల్వే శాఖ తాజా ప్రకటనతో అమరావతి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.